హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో లవ్ హ్యాండిల్స్ అంటే ఆబ్లిక్స్ దగ్గర ఉండే ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ చేయబోతున్నాం. ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేయట్లేదు, ఫ్రీ హ్యాండ్స్తో స్ట్రెంగ్త్ యూజ్ చేస్తే చాలు. మరి ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో అభిమానికని అడుగుదాం. హాయ్ అభిమానిక. హాయ్ దీప. హాయ్ విష్ణు. హాయ్ దీప. సో అభిమానిక, జనరల్లీ లవ్ హ్యాండిల్స్ అంటారు కదా, ఎందుకు ఆ నేమ్ వచ్చింది ఆబ్లిక్స్కి? ఎనీ రీజన్? మనం నార్మల్గా అయితే మన పేరెంట్స్, ఫర్గెట్ అబౌట్ ఎనీవన్, మన మదర్స్ మన మీద ప్రేమ ఎంత ఎక్కువ అయినప్పుడు వాళ్ళు ఇంత నూనె, నెయ్యి, ఫుడ్లో ఎంత ఇష్టం ఉన్నంత అందులో ప్రేమ మన ఫుడ్ ప్రకారంగా బయటకు వస్తుంది. అంత లవ్ మన ఫుడ్లో తెలుస్తుంది అనమాట. సో నూనె అంటే వదిలేయండి, బట్ నెయ్యి ఇవన్నీ ఏదైనా మనకు నచ్చితే వాళ్ళు ఎంత పెడతారు చెప్పు. అయ్యో పాపం తినట్లేరు అనేసి ఆల్ దట్ ఫ్యాట్ గెట్స్ డిపాజిటెడ్ హియర్. మెయిన్లీ ఐ వుడ్ సే అబౌట్ 80%, 70 to 80% ఎవరికైనా, అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా, ఇక్కడే ఫస్ట్ స్టోర్ అయిపోతుంది, ఈ పార్ట్ వేస్ట్ లైన్ దగ్గరని. సో ఆ ప్రేమ మనకి ఎలాగ తెలుస్తుంది, ఎలా కనిపిస్తుంది? సో ఎందుకు అయ్యారంటే అందుకయ్యారు. ఇంకా చాలా మంది పెళ్ళైన వాళ్ళు కూడా పెళ్ళికి ముందు బక్కగా, పెళ్ళైన తర్వాత ఎలా అంటే మై వైఫ్ ఇస్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ మీ అంటారు. అంటే అంత ఇష్టంగా వండి పెడుతుంది కాబట్టి లావైపోయాము అంటారు. సో సమ్హౌ అలా 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 లవ్ హ్యాండిల్. సో అందుకనే వర్కౌట్ ఎంత చేసినా కూడా ఫ్యాట్ తగ్గంది, ఎక్కడ ఫ్యాట్ మటుకు తగ్గదు. స్టబర్న్ ఫ్యాట్ కొంతమందికి చాలా తొందరగా తగ్గిపోతుంది, కొంతమందికి ఐ వుడ్ సే మాక్సిమం మెజారిటీ మందికి ఇక్కడ తగ్గడం చాలా కష్టం. మిగతా చోట్ల అంతా తగ్గిపోతుంది. ఈవెన్ లెగ్స్, థైస్, హిప్స్ అన్ని తొందర తగ్గినా ఇక్కడ తగ్గదు. సో లవ్ హ్యాండిల్స్ స్పెషలీ ఈ పార్ట్లో తగ్గించుకోవడం చాలా కష్టం, కానీ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఇవాళ మేము చేసే ఎక్సర్సైజెస్ కూడా, నేను ముందు కూడా మీకు లవ్ హ్యాండిల్స్ అండ్ ఆబ్లిక్స్, స్పెషలీ ఆబ్లిక్స్, దీన్ని ఆబ్లిక్స్ కూడా అంటాము, ఆ ఎక్సర్సైజెస్ చూపించాను. ఇవాళ చేసేవి కూడా డిఫరెంట్ వేరియేషన్స్, అవి మీరు రెగ్యులర్గా కూడా చేయొచ్చు. నాట్ నెసెసరీ మీరు స్పెసిఫిక్గా ఇలాగే ఫ్లోర్ పైన కూర్చొని చేయడం అవసరం లేదు. మీరు బెడ్ మీద ఉన్నా కూడా మీకు ఒకవేళ ఇఫ్ యూ కాన్ గెట్ అప్ అండ్ డూ ఇట్, బెడ్ మీద కూడా కూర్చొని పడుకొని కూడా చేయొచ్చు ఈ ఎక్సర్సైజెస్. ఓకే, రెడీయా? స్టార్ట్ చేద్దామా? Let's go. Let's start with our warm-ups first. Neck exercises, circles, 10 counts, 5 clockwise, 5 anti-clockwise. Let's go. Let's start. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, and other side. 1, 2, 3, 4, 5. And you can see arm circles, both the hands, clockwise 10, anti-clockwise 10. Let's go. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And back. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And Ikinichi will go out and there. 3, 2, 1 and go. 1, 2, extend your hands, inka paiki. 3, 4, 5, 6, 7, 8, 9, 10. And akanchi legs కొద్దిగా వైడ్ ఉంచేసి, knees soft, and from here right side extend. So maximum ఎంత extend చేయగలిగితే అంత చేయండి. All right, let's go. 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Other side. 3, 2, 1 and go. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9 and 10. And legs inkoncham wider. Ikkadi nunchi side bend chesi hold cheyandi. Don't go like this. Ila arm munduku raakudadu. Paiki open your front part. Me body kanpichali ila baitaki. All right, let's go and stay there. Hold. So manam hold chesinappudu breathe in breathe out chesinappudu maximum stretch chestu undanamata. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and melliga other side. So meer itu side stretch chesinappudu you have to feel the stretch on the right side anamata. Let's go. And 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and melliga come up. Ikkadi nunchi we'll bend forward. So forward bend and twist and hand paiki. So ikkada kuda you'll also be working on your oblique part, waistline there kuda. All right, adi position lo we are going to hold. All right, let's go. And there, hand paiki. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Are you both ready? Yeah. ఇవి చాలా ఈజీ ఎక్సర్సైజెస్ బట్ దెన్ చాలా ఎఫెక్టివ్. చాలా మంది రియలైజ్ అవ్వరు ఇవి చేస్తున్నప్పుడు కూడా. బట్ దిస్ విల్ హెల్ప్ యూ స్పెషలీ ఫర్ గైస్. ఈ కట్స్ ఇక్కడ వస్తాయి కదా ఆబ్లీక్, ఇక్కడ మనం తగ్గించుకొని యూ వాంట్ దట్ వీ షేప్ బాడీ. ఇక్కడ ఇలా 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 6 pack వచ్చినప్పుడు సో అలా ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఇవన్నీ ఎక్సర్సైజెస్ ఆల్సో విల్ బీ హెల్ప్ఫుల్. సో ఆన్ ద ఫ్లోర్ ఫస్ట్ ikkadi nunchi we are going to lie down and knees first. Watch ee position lo manam normal crunches chese position lo hands to the sides. Okavela meeku kashtanga anipiste you can place your hands under your lower back and ikkadi nunchi legs ikkada and ikkadi nunchi squeeze chesi release and out. సో స్క్వీజ్ చేసినప్పుడు చాలా మందికి బికాస్ దే ఆర్ నాట్ యూస్ టు అలవాటు ఉండదు కాబట్టి షోల్డర్స్ లేస్తూ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి ప్రతిసారి మనం ఇలాంటి వర్కౌట్స్ చేసినప్పుడు రిలాక్స్ యువర్ షోల్డర్స్ షుడ్ బి టచింగ్ ద ఫ్లోర్, హ్యాండ్స్ టు ద సైజ్ ఉండాలి. సో ఆటోమేటిక్గా మనకు తెలియకుండా వి టెన్ టు డూ దిస్. నడుము లోవర్ బాడీ లేస్తుంది కాబట్టి ఇలా చేసేస్తూ ఉంటాము. డోంట్ డూ దాట్. రిలాక్స్, కాన్షియస్గా కీప్ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్ చేసినప్పుడు. ఆల్ రైట్. సో మనం స్క్వీజ్ చేసినప్పుడు పుట్ట లోపలికి అండ్ నీస్ ఆల్మోస్ట్ టచింగ్ యువర్ చెస్ట్ అండ్ కమ్ బ్యాక్ ఇలా. ఓకే, ఒకవేళ ఇలా గాల్లో పట్టడం కష్టంగా అనిపిస్తే యూ కెన్ డ్రాప్ ఇట్ డౌన్. ఆల్ రైట్, రెడీ బోత్ ఆఫ్ యూ? లెట్స్ డూ 10 counts of this. 3, 2, 1 and go. 1 in and back and 2 squeeze and back. So ఇది మీ లోవర్ బెల్లీ మసిల్స్ కూడా టార్గెట్ చేస్తుంది ఈ వర్కౌట్ తో. యూ కెన్ రెడ్యూస్ యువర్ లోవర్ బెల్లీ, ఆల్సో యువర్ లవ్ హ్యాండిల్స్. అండ్ బ్యాక్ and 4 and back and 5 and back, 6 squeeze and release, 7 squeeze release, 8 squeeze and release, 9 and release, and 10 squeeze and release. Sloga, turn to one side. So did you see the difference? Normal ga manamu ippudu mee chustunappudu kuda you will find it very 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 easy. Idemun cheyagaltamu and but
when you engage your core, మీ abdominal muscles మీరు squeeze చేసి ఉంచినప్పుడు, and when you bring your knees together, ఇలా దగ్గర chest కి దగ్గర తీసుకొచ్చినప్పుడు, you will be actually working ఈ target, especially మన waist line, lower belly and also మన oblique muscles also. Okay, మన next one from here, and ఇప్పుడు మనం చేసే exercise కూడా, you have to sit this way straight and put a లోపలికి. So I'm here, see నేను లూజ్గా వదిలినప్పుడు my belly is here. So నేను squeeze చేసినప్పుడు I'm squeezing my entire abdominal muscles లోపలికి. Release, see this is released, this is inside. So inside ఉండి నేను ఇంకా బ్రీత్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజెస్ కూడా ఎగ్జాక్ట్లీ ఇలాగే పొట్ట మనం వాక్యూమ్ బేసికలీ మనం ఐఎమ్ షూర్ యూ నో విష్ణు యోగా చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సో వాక్యూమ్ మనం పొట్ట లోపల స్క్వీజ్ చేసినప్పుడు యూ వర్క్ ఆన్ యువర్ బ్రీదింగ్ ఆల్సో, రైట్? సో అలాగే ఇప్పుడు ఈ వర్కౌట్తో చాలా మందికి తెలియదు, వెన్ యూ డూ దిస్ బెలీ ఫ్యాట్ త్వరగా రెడ్యూస్ అవుతుంది. సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. నేను ఇప్పటికీ కూడా నా పొట్ట బిగించి పెట్టి నేను మాట్లాడుతూనే ఉన్నాను, అండ్ యూ కెన్ స్టిల్ డూ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు హోల్డ్. మనం చాలా మంది పొట్ట బిగగానే ఊపిరి తీసుకోవడం ఆపేస్తారు. డోంట్ డూ దట్, కీప్ బ్రీదింగ్. సో ఇలాగే వీఆర్ గోయింగ్ టు స్క్వీజ్ అవర్ అబ్డామినల్ మసిల్స్. ఇంకా ఇన్హేల్ ఎక్స్హేల్ కూడా చేస్తాం, కానీ ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు సి జస్ట్ వాచ్, ఐ హావ్ స్క్వీజ్డ్ మై అబ్డామినల్ మసిల్స్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఎక్స్హేల్ చేసినప్పుడు నేను పొట్ట లూజ్గా వదలట్లేదు. ఐఎమ్ స్టిల్ ఎక్స్హేలింగ్ త్రూ మై నాస్ట్రిల్ అండ్ ఐఎమ్ స్టిల్ స్క్వీజింగ్ మై యాబ్ మసిల్స్. ఓకే, అది వీఆర్ గోయింగ్ టు డూ నౌ. ఓకే, లెట్స్ డూ 10 breaths. Ready? And there. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు సిట్ స్ట్రైట్, లెగ్స్ ఫోల్డ్ చేసుకొని బాస్కెట్లు వేసుకొని కూర్చోాలంటే అలా కూర్చొని చేయొచ్చు. ఓకే, రెడీ? అండ్ ఒకవేళ కూర్చోవడం ఇలా కూడా కష్టంగా అనిపిస్తే ఒక పిల్లో వేసుకొని కూర్చోండి, యూ విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. అండ్ ఫ్రమ్ హియర్ ఇన్హేల్, ఫస్ట్ స్క్వీజ్ అబ్డామినల్ మసిల్స్. ఎంత టైట్గా స్క్వీజ్ చేయగలితే అంత టైట్గా చేయండి. అండ్ ఫ్రమ్ దేర్ అండ్ ఇన్హేల్ and exhale slowly. So belly loose kodlakandi, squeeze abdominal muscles alage vachandi. 2 and exhale. 3 and exhale. 4 and exhale. 5 inhale and exhale. 6 inhale, squeeze, don't release your abdominal muscles and exhale. 7 and exhale. 8 inhale and exhale. 9 inhale and exhale. 10 inhale and exhale. And now you can relax. So ila miru roju proper ga, if you inhale and exhale with your core muscles engaged, త్వరగా you will see the results, మీ belly fat reduce out. Should we do the next one? Yeah. So ఇక్కడ నుంచి my next one is bicycle crunch. కాకపోతే కొంచెం మనం సింగిల్ సైడ్ 10 counts and other side 10 counts చేద్దాం. Alright, so first one knee bend, other knee straight, sleep. మీకు ఒకవేళ ఇలా పెట్టడానికి కష్టంగా అనిపిస్తే గాల్లో you can place your leg down, other knee మాత్రం ఇలా బెండ్ చేసి పెట్టండి. From here squeeze, crunch and come back. So ala right side 10 counts, left side 10 counts, you will work on your obliques. Ready? Let's go. And right leg up, left leg down. 3 2 1 go. 1 and down. 2 3 squeeze your abs. 4 5 6 7
8, 9, 10. And switch to the other side. And 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. And slowly relax. So, e workout though, you can work on your entire waistline. So, twist chestam kabatti, you can work on your oblique and also mana abs. And mana next one, from here, mana favorite Russian twist. So, come here, legs ikkad petesi and stay back. Back la round cheyakunda, don't stay like this. First, roll your shoulders, squeeze and koddiga push back. So, twist. Ee position lo will hold for 10 counts. Hold for 10 counts. Let's do that thrice, 3 rounds. Okay? And inhale, squeeze abdominal muscles. Relax. Koddiga push yourself back. Meer back push cheyakapothe meeku pressure teliyadu. మీరు ఇలా ఉంటే ఎంతసేపు అయినా ఇలా కూర్చోవచ్చు, దట్స్ కంప్లీట్లీ ఫైన్. 1 hour కూడా కూర్చోవచ్చు, 3 rounds ఏంటి. బట్ పుష్ యువర్ సెల్ఫ్ అ లిటిల్ బ్యాక్ అండ్ డూ ఇట్. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 అండ్ గో. హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అండ్ అదర్ సైడ్ 2, 3, 4. మేము చేసేది కొంచెం అడ్వాన్స్ వర్షన్. మీకు మోడిఫికేషన్ కోసం యూ కెన్ పుట్ యువర్ లెగ్స్ డౌన్. అండ్ 10. And second round, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Squeeze your abs. And other side, 2, 3, 4. Weight mottam hands మీద వేయకండి. 6, 7, 8, 9, 10. Last round. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Left. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And relax. Very intense workout. నార్మల్గా ఇలా ఈజీ ఉంది కదా అని చేసేస్తాము, అందుకని వాళ్ళు కొంచెం ట్విస్ట్ ఇచ్చా అనమాట. అని ఇలా వేరియేషన్స్ చేస్తేనే యువర్ బాడీ ఆల్సో విల్ రియాక్ట్. సో ఎందుకంటే మన బాడీలో ఉన్న స్టబర్న్ ఫ్యాట్ ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ప్లీజ్ వెన్ యూ నో మీ బాడీలో ఈ పర్టిక్యులర్ పార్ట్లో మీకు రెడ్యూస్ అవ్వడం కష్టంగా అనిపిస్తే యాడ్ వెయిట్స్, వేరే వేరియేషన్స్ చేయండి, కొంచెం ఇంటెన్స్గా చేయండి. చేసినవే చేస్తుంటే యువర్ బాడీ విల్ గెట్ యూస్ టు ఇట్, రియాక్ట్ అవ్వదు. సో రియాక్ట్ అవుతుంది అన్నారు. ఏ రియాక్షన్స్ వస్తాయో తర్వాత అన్ని రేపు ఉంటుంది విష్ణు, రేపు మార్నింగ్ షేప్ వస్తుంది, అలాంటి రియాక్షన్స్ వస్తాయి. ఇలా వి షేప్ కావాలి కదా, అలా వస్తే పర్లేదు. ఓకే, alright, let's stretch from here. Hold one knee and lie down sloga and right knee in, left leg straight and stretch out, left leg in. Keep breathing normally and relax. And both the knees in. Ikkad nunchi press and look other side. Twist chesi, shoulder on the floor. Same way other side. Knees press chesi floor ki, shoulder on the floor and opposite side shoulder. Slowly turn cobra pose. ఇక్కడ నుంచి హ్యాండ్స్ బిసైడ్ యువర్ చెస్ట్, ఫీట్ టుగెదర్ పెట్టేసి ఎల్బోస్ ఇన్ అండ్ స్లోలీ అప్. కీప్ బ్రీదింగ్. పెల్విక్ కిందకి పుష్ చేస్తూ ఫీల్ ది స్ట్రెచ్ అండ్ మెల్లిగా డౌన్ and
relax. And that's it for today. చూసారు కదా ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో లవ్ హ్యాండిల్స్ అంటే ఆబ్లిక్స్ దగ్గర ఉండే ఫ్యాట్ ఎలా రెడ్యూస్ చేసుకోవాలో డిఫరెంట్ వేరియేషన్స్ చేసి చూపించాము. డెఫినెట్ గా ఇవి చేయగలిగేటట్లే ఉన్నాయి, అందుకనే మేము ఏం ఆల్టర్నేట్ చేసి చూపించలేదు. ఇవన్నీ ఫాలో అవ్వండి, ఫిట్ గా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు యూజ్ అయ్యే డిఫరెంట్ ఎక్సర్సైజెస్ తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.